క్రీస్తునందు ప్రియమైన వారులారా, క్రీస్తు ప్రభునామ పేరిట మీ అందరికీ ఆరోహణం తర్వాతి ఆదివారం ఈ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గత వారం నుండి ఈ వారం వరకు మీరు వాక్యం వినడానికి వేచి ఉన్నారని, సిద్ధపడి ఉన్నారని నేను తలుస్తూ ఉన్నాను. వాక్యం వినడానికి మీరు ఎంతగానో ఇష్టపడుతున్నారు, అందుకొరకై మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. జీవ సంబంధమైనటువంటి ఆహారం ఇది. దేవుడు మనకు 6 దినాలు పని దినాలుగా ఇచ్చి 7వ దినం జీవ సంబంధమైనటువంటి ఆహారం ద్వారా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. మన కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా దేవునితో ముచ్చటించుకునే రోజే విశ్రాంతి దినం. ఈ ఆదివారం మరి దేవుని నామం పేరిట మీరు అందరూ కూడా మీ అవసరతలను అడిగి తీర్చుకోండి. దేవుణ్ణి అడగండి. ప్రార్థన ద్వారా మీరు అడిగి మేలు పొందాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ ప్రేమాస్వరూపి దయగలిగిన దేవా, నీకు వందనాలు. ఈ ఆదివారం తండ్రి, నీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడిన బిడ్డలందరి కొరకు వందనాలు నాయన. జీవ సంబంధమైనటువంటి ఆహారం వాక్యం తండ్రి. వాక్యమును వినడానికి మనసులను సిద్ధం చేసుకున్నారు ప్రభా, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వాక్యం వారి హృదయంలో ఫలించే భాగ్యము దయచేయండి. విస్తారమైనటువంటి పంట నాయన మీరు ఇచ్చి నడిపించండి తండ్రి. జీవం మనకు మార్గమును తెరుచుకునే రీతిలో ప్రభా వీరి మనసులు, వీరి హృదయముడున్నట్లు చేయమని, వీరి ఆత్మలను నశించిపోకుండా రక్షించబడినట్లుగా మీరు సహాయం ఇచ్చి నడిపించమని యేసునామని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు ఒకసారి చూద్దామా? పాత నిబంధన పాఠ్యభాగంగా 42వ సంకీర్తన మనం చదువుకున్నాం. పత్రిక పాఠ్యభాగంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకున్నాం. అలాగే సువార్త పాఠ్యభాగంగా యోహాను సువార్త 7వ అధ్యాయం 33వ వచనం నుంచి 39వ వచనం వరకు మనం చదువుకున్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు ఇవ్వబడినటువంటి అంశం, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం, డోంట్ వేస్ట్ టైం. సమయమును వృధా చేయొద్దు. ఇది మన అంశం ఈరోజు. చాలామంది సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు పిల్లలు. గడిచిపోయిన సమయం తిరిగి రాదు. గడిచిన బాల్యం, గడిచిన యవ్వనం తిరిగి రాదు. అందుకనే టైం వేస్ట్ చేయకండి. నీతిని జరిగించడం కోసం సమయాన్ని ఏర్పరచుకోండి. అపరిశుద్ధత మనం ధరించుకుంటే అపరిశుద్ధతే మనల్ని నశింపజేస్తుంది. నీతిని ధరించుకోండి, మీరు జీవిస్తారని ఈరోజు వాక్య భాగంలో తెలియజేయటం జరుగుతుంది పిల్లలు. చాలామంది శాస్త్రవేత్తలు వాళ్ళు టైంని వేస్ట్ చేయలేదు. రాత్రి పగలు టయాన్ని చాలా వాల్యుబుల్గా చూసుకున్నారు. వాళ్ళు విలువైందిగా ఎంచుకున్నారు. వాళ్ళు నిద్రించలేక కాదు, వారు కూడా రెస్ట్ తీసుకోలేక కాదు, శరీరాలకు వారి యొక్క మైండ్కి చాలా పని పెట్టారు వాళ్ళు. అందుకనే వాళ్ళు గొప్పవారుగా చరిత్రలో నిలిచిపోయారు. పిల్లలు పరిశోధకులుగా నిలిచిపోయారు. మనం కూడా సాధించాలి, గొప్ప పేరును సంపాదించాలి. అక్రమాలు చేసి గొప్ప పేరు సంపాదించుకోవాలని ట్రై చేయకండి. అక్రమాలు చేసిన వారికి గొప్ప పేరు ఉండదు. సత్యాన్ని అనుసరించి నడిచే వారికి గొప్ప పేరు ఉంటుంది. శాస్త్రవేత్తలందరూ కూడా వాళ్ళు ఆ రీతిగా ప్రాకులాడి విజయాన్ని సాధించారు. టైం వేస్ట్ చేసుకోలేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. చాలామంది ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో ఎదిగి ఫలించి జీవాన్ని పొందుకున్నారు, జీవాన్ని పోసుకున్నారు. ఆ జీవాన్ని పోసింది దేవుడే. ఈరోజు వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు గొప్పగా ఉండకూడదు? నువ్వెందుకు నశించే గుంపులో ఉండాలి? నువ్వెందుకు రక్షించబడే గుంపులో, జీవించే గుంపులో నువ్వెందుకు ఉండకూడదని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పాల్సిందే, నువ్వు ఆన్సర్ చేయాల్సిందే. ఈరోజు వాక్య భాగంలో తప్పించిపోయినటువంటి హృదయాలు, తప్పించిపోయినటువంటి మనసులను మనం చూస్తాం. దేవునికి దూరమైనటువంటి హృదయాలను కూడా మనం చూస్తాం. రండి ప్రియులారా, యోహాను సువార్త 7వ అధ్యాయం 36వ వచనం మనకు మూలవాక్యంగా కనపడుతుంది. నన్ను వెదకుదురు గాని కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. గ్రహించుకోవాలండి.
యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నటువంటి మాటను గ్రహించకపోతే, ఇప్పుడు అర్థం చేసుకోకపోతే, వ్యర్థంగా దాన్ని విడిచిపెడితే నశించిపోయేటటువంటి పరిస్థితిలోనికి వాడు వెళ్ళిపోతాడు. యేసయ్య నశింప చేయటానికి రాలా, రక్షించడానికి వచ్చాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు 3 కూడా మనకు అవే తెలియజేస్తాయి. టైం వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఏంటో ఏం చెప్తున్నాడో అని వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా మాట్లాడాడు. రండి, ఈరోజు చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠ్య భాగానికి మనం వెళదాం. 42వ సంకీర్తన 1 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నాం కదా. చదువుకున్నటువంటి ఆ వాక్య భాగంలో మనకు ఒక అంశం కనపడుతుంది. ఆరాధనకు ఆశపడే సమయం. అవును, ఏ టైమ్ ఆఫ్ హోప్ ఫర్ వర్షిప్ అని చాలా చక్కని ఆ మాట మనకి ఇందులో కనపడుతుంది. రండి, 42వ సంకీర్తన 1వ వచనంలో అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇందులో ఎంత మీనింగ్ ఉందండి, నిజంగా ఎంత అర్థం ఉందో చూడండి, ఎంత ఆశపడుతున్నాడు. అందుకనే ఈ కీర్తనలో మనకి కనపడేటటువంటి అంశాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4 అంశాలు మనకు కనపడతాయి. 1 నిరుత్సాహం, 2 ఆందోళన, 3 ఆశాభావం, 4 నివారణోపాయం. ఈ 4 మనకు కనపడతాయి. 4 విషయాలు మనం చూస్తాం అందులో. నివారణోపాయం. అవును, ఈ కీర్తన ఎవరు రచించారు అనే దాని గురించి ఒకసారి మనం చూస్తే, కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన. సందర్భం ఏమిటి అని అంటే, దావీదు అరణ్యానికి వెళతాడు, అరణ్యానికి పారిపోతాడు, తన సైన్యంతో పారిపోతాడు. అప్పుడు ఈ కోరాహు కుమారులు కూడా దావీదుతో పాటు వెళ్ళిపోతారు. ఎందుకనంటే తన కుమారుడైనటువంటి అబ్షలోము తండ్రి మీదకు వ్యతిరేకంగా లేవుస్తాడు. అందుకని కుమారుడితో యుద్ధం చేయలేక, వద్దు కుమారుని బాధ పెట్టొద్దని ఆయనే అడవులకు పారిపోతాడు. ఈ అడవుల్లో ఉన్నప్పుడు కోరాహు కుమారులు దిగులతోనూ, వేదనతోనూ, ఆందోళనతోనూ వాళ్ళు రచించారు ఈ కీర్తన. దేనికి ఆందోళన చెందుతున్నారు అని అంటే, వాళ్ళకు విశ్రాంతి దినం పరిశుద్ధ దినంగా ఆచరించేటటువంటి అవకాశం లేకుండా పోయింది. దేవుని సన్నిధికి దూరంగా బతుకుతున్నారు. అడవులో, అరణ్యంలో బ్రతుకుతున్నటువంటి వీళ్ళు సన్నిధికి దూరమైనందుకు, ప్రార్థనకు దూరమైనందుకు, ఆరాధనకు దూరమైనందుకు బాధపడుతూ, ఏదో కోల్పోయినట్టుగా దుఃఖపడుతూ రచించినటువంటి కీర్తన. ఆ కీర్తనలోనే, దేవా నీ సన్నిధికి మేము దూరం అయ్యాం, ఏ రోజు నీ సన్నిధిలోనికి మమ్మల్ని చేరుస్తావయ్యా, నీ సన్నిధికి వచ్చి ఎప్పుడు మేము కీర్తనలు పాడుకొని ఆనందిస్తాం, ఆనందంగా ఎప్పుడు మిమ్మల్ని ఆరాధిస్తామని చెప్తూ వ్రాసుకున్నటువంటి కీర్తన. నీకు దూరం అయ్యావయ్యా, మనశ్శాంతిగా లేదని వాళ్ళు చెప్పుకుంటూ రాస్తారండి కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూసినట్లు మేము ఎదురు చూస్తున్నామయ్యా. నిజంగా అడవిలో దుప్పి తిరిగి 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 వెతుక్కుంటూ తిరిగి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తన దాహాన్ని తీర్చుకోవడం కోసం అడవిలో తిరుగుతూ ఉంటుంది. అది ఒక్కసారిగా నీటి మడుగులు కనిపిస్తే అది ఎంత ఆనందిస్తుందో చూడండి. ఇక్కడ ఈయన కూడా చెప్తాడు, తృష్ణ కొనుచున్నాను, ఆ నీళ్లు కనుక దొరికితే అది ఎంత ఆనందిస్తుందో, నీ సన్నిధి దొరికితే అంత ఆనందం, అంతకంటే ఎక్కువ ఆనందం మాకు కలుగుతుంది అని కోరాహు కుమారులు ఈ కీర్తన రచించారు. ప్రియులారా, ఎప్పుడు తీసుకొస్తావయ్యా, ఏ రోజు మేము ఆలయానికి వస్తాం, ఏ రోజు నిన్ను మనసారా స్తుతించి గణపరుస్తాం అని అంటూ ఈ కీర్తన రచించారు. ఇంతకీ ఈ కోరాహు కుమారులు ఎవరు అని అంటే, వీళ్ళల్లో రెండు వర్గాలుగా ఉన్నారు. ఒకటేమో దేవాలయంలో ఉంటారు. వాళ్ళు ఉపకరణాలు మోయటానికి, ఉపకరణాలు శుద్ధి చేయటానికి, దేవాలయాన్ని శుద్ధి చేయటానికి దేవాలయ సంరక్షకులుగా వాళ్ళు ఉంటారు. గాయకులుగా కూడా వాళ్ళు ఉంటారని చరిత్ర చెబుతుంది. రెండవ వర్గం కోరాహు కుమారుల్లో వాళ్ళు రాజుకు సంరక్షకులుగా ఉంటారని, అట్లాగే రాజును ఎల్లవేళలా కాపాడుకునేటటువంటి తెగగా వాళ్ళు ఉంటారని కూడా ఈ 2 తెగల గురించి మనకు చెప్పడం జరిగింది. ఒక్కళ్ళే అట్లా 2 రకాల పనులు వాళ్ళు చేశారు. విషయానికి మనం వెళితే కోరాహులు ఎవరు అని అంటే, కోరాహుని గురించి చరిత్ర ఉంది.
ఆయన ఎవరో కాదు, మోషే అహరోనుల యొక్క బంధువు, దగ్గర బంధువు. అయితే ఇక్కడ ఏం జరిగింది అనే దాని గురించి మనం చూస్తే ప్రియులారా, నిర్గమాకాండం 6వ అధ్యాయం మనం చదువుకోవాలి. 24వ వచనం. కోరాహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబీయాసాపు, వీరు కోరాహీల కుటుంబీయులు అని వ్రాయబడింది. అర్థమైంది కదా? అంటే వాళ్ళు కుటుంబీయులు, వాళ్ళ నుంచి వచ్చినటువంటి జనరేషన్. దావీదు కాలంలో వాళ్ళ పిల్లలు వస్తారు, వాళ్ళ గురించి ఇక్కడ మనకి రాయబడింది. సరే ప్రియులారా, ఇంకా మనం వాక్య భాగంలోనికి వెళ్ళి చూస్తే అసలు ఈ కోరాహు అనేటటువంటి వాని చరిత్ర ఏంటి? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు చదువుకోండి, మీరు వీలున్నప్పుడు చదవండి. వాళ్ళ గురించినటువంటి విషయం మనకి చాలా చక్కగా రాయబడింది ప్రియులారా. ఎక్కడి వరకు మీరు చదవాలి అని అంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 49వ వచనం వరకు మీరు చదవాలి. అప్పుడు మీకు అర్థమవుద్ది అసలు ఏంటి కోరాహు ఏంటి అని. కోరాహుని గురించి నేను కొద్దిగా మీకు చరిత్రను తెలియజేస్తాను పిల్లలు. ఇతను మోషే అహరోనుకు తిరుగుబాటు చేసినవాడు. ఇతనే కాదు, ఇతనితో పాటు కొంత సమాజాన్ని కొంత ఆయన వైపుకు ఆకర్షించుకొని ఆ సమాజం అంతటిని దేవుని వైపు నుంచి, అంటే మోషే అహరోనుల వైపు నుంచి తప్పించాలి అని చూచాడు. మనమే గొప్ప దేవుని దృష్టిలో. మోషే అహరోనులు ఏంటి? మనం మనుషులం కదా? మోషే అహరోనే పరిశుద్ధులా? మనం పరిశుద్ధులం కదా అని సర్వ సమాజానికి బోధించి ఆ సర్వ సమాజాన్ని తన వైపుకు మళ్లించుకున్నటువంటి వాడు. దేవునికి వ్యతిరేకంగా, మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వాడే కోరాహు. ఆ కోరాహును గురించే మీరు చదువుకోవచ్చు. చెప్పానుగా, 16వ అధ్యాయం అంతా చదవండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. ప్రజలను ఎలాగూ ప్రేరేపించి తిరుగుబాటు చేశాడు అనే దాని గురించి మనం చాలా చక్కగా చూస్తాం. అక్కడ అందరూ కూడా కోరాహు మాటలు విన్నారు. ఎందుకంటే పాపం అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది, వేగంగా వెళ్తుంది. పరిశుద్ధత అనేది నిదానంగా వెళ్తుంది. అంటే మనం మెడిసిన్లో చూస్తే హోమియో మెడిసిన్ స్లోగా వర్క్ చేస్తుంది, కానీ మూలం ఎత్తుక్కునేది అది. కానీ ఇంగ్లీష్ మెడిసిన్ చాలా స్పీడ్గా వెళుతుంది, దానికి తగ్గేది ఏమి ఉండదు, స్పీడ్గా వర్క్ చేస్తుంది. అట్లాగే పాపం అంత స్పీడ్గా వేగంగా వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి, ఆయన మాటలు, కోరాహు మాటలు సర్వ సమాజానికి వినసొంపుగా ఉంది. కాబట్టి మోషే అహరోనులను లెక్క చేయలేకపోవాలి. కోరాహు చెప్పిందే కరెక్ట్ అని కోరాహు మాటలే వింటున్నారు, దేవుని మాటలను కూడా పక్కన పెట్టేశారు వాళ్ళు. అప్పుడు మోషే ఏం చెప్తాడు అని అంటే, దేవుని యొక్క సన్నిధిలో లేకపోతే దేవుని ఏర్పాటు చేసినటువంటి గుడారంలో పనిచేయడానికి నువ్వు నేను కాదు నిర్ణయించేది. కోరాహు వంశీయులంతా లేవీలు. దేవుడు లేవీల్ని ఏం చేయమని కోరుకుంటున్నాడు అని అంటే, ఉపకరణలను మోసేవారిగా, దేవాలయ సంరక్షకులుగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. యాజకత్వం అనేది దేవుని ఇష్టం కదండి. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో వాళ్ళు యాజకత్వంలోనికి వస్తారు. దేవుని ఇష్టం లేకుండా నీ ఇష్టానుసారంగా వస్తే ఎట్లా? దేవుని పిలుపు లేకుండా సేవ చేయాలని నీ ఇష్టానుసారంగా వచ్చి వ్యాపారం చేస్తే కుదరదు కదా, అది వ్యాపారమే అవుద్ది. దేవునికి ఇష్టంగాను వచ్చినప్పుడు, దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు అక్కడ నిజంగా జీవం పుట్టుద్ది, జీవమే పుట్టుద్ది. ఇక్కడ చూడండి, కోరాహు అనుకుంటున్నాడు మీరే యాజకులుగా ఉండాలా అంటే, ఐగుప్తు దాస్యత్వం నుండి కూడా మీరు మమ్మల్ని తీసుకొచ్చింది ఎందుకేనా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని ఇంకా అరణ్యంలోనే తిప్పుతున్నారు మీరు మా మీద అధికారులుగా ఉండటానికి తీసుకొచ్చారా? మా కళ్ళు ఊడబెక్కడానికి తీసుకొచ్చారా? మీరు ఎందుకు తీసుకొచ్చారని తిరుగుబాటు చేశాడు, అడుగుతున్నాడు ఆ మాటలన్నీ. అప్పుడు మోషే మాట్లాడతాడు, దేవుని నిర్ణయం ఏంటో దేవుని నిర్ణయానికి విడిచిపెట్టండి. ఆయన యాజకుడిగా, ఎందుకంటే ఆయనకి యాజకుడిగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో వారిని ఏర్పాటు చేసుకుంటాడు. రేపు మీరందరూ రండి, మొత్తం వచ్చి దేవాలయంకి రండి, ధూపార్తులు తీసుకొని రండి. దేవుడు ఎవరిని నిర్ణయిస్తాడో దాని ప్రకారం జరిగిపోద్దని అంటే ఏమన్నారు తెలిసిన వీళ్ళు, మేము రాము, మీ ఇష్టం ఏంటి, నువ్వు పిలిస్తే మేము వచ్చేస్తావేంటి? దైవజనుడికి తిరుగుబాటు చేయకూడదండి, దైవజనుడు చెప్పే మాట వినాలి. తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ నశించిపోయారండి. మేము రాము అని తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే మరలా మోషే ఒక అవకాశం ఇస్తాడు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. దేవుడు అంటాడు,
నువ్వు పక్కకు రా మోషే, వాళ్ళని క్షణంలో వాళ్ళని నశింపజేస్తాను అని అంటే దేవునికి ప్రార్థన చేస్తాడు మోషే. అయ్యా వద్దులేయ్యా, కాస్త క్షమించయ్యా, ఒక్కడు చేసిన పాపానికి సర్వసమాజం అంతా నశింపజేస్తావు, కాస్త అవకాశం ఇవ్వమంటే మోషే ప్రార్థన మళ్ళీ దేవుడు వింటాడు. విని అవకాశం ఇస్తున్నానని దేవుడు చెప్తే అప్పుడు మరలా ఆయన కబురు పెడతాడు, మీరందరూ రండయ్యా, ఇక్కడికి రండయ్యా, దేవుని సన్నిధికి రండి అని కబురు పెడితే వాళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇదే నిర్ణయం, మీరే పరిశుద్ధులా, మాలో లేరా పరిశుద్ధులు, ఇదే నిర్ణయానికి వచ్చి వాళ్ళు ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే ఎలియాబు కుమారులైనటువంటి దాతాను అభిరాములను పిలువనంపించాడు. వాళ్ళు ఏమంటారంటే రామన్నారుగా. ఆ తర్వాత ఏదైతేనే మొత్తానికి అందరూ కలిసి వచ్చారు. మోషేకి కోపం వచ్చింది, ఎంత చెప్పినా వాళ్ళు వింటల్లా. కోపం వచ్చి ఆ తర్వాత అంటాడు, సరే మీరందరూ ఇక్కడికి వచ్చారు, దేవుని నిర్ణయం ఏంటో దేవుడు నిర్ణయిస్తాడు అని చెప్తాడు. అప్పుడు దేవుని నిర్ణయం ఏంటి అని అంటే దేవుడు అహరోన్ని కోరుకుంటున్నాడు. యాజకుడిగా యాజకత్వంలో అహరోన్ని నిలవబెట్టాడు. ఇక వాళ్ళకి ఎలా ఉంటుంది చూడండి ప్రియులారా, మొత్తం ఎంతమంది వాళ్ళు మీరు గమనిస్తే దేవుడు క్షణంలో కాల్చేస్తానంటాడు వాళ్ళని. దేవునికి కోపం వచ్చి ఏం చేశాడు అని అంటే ఇక మోష కూడా ఏం చేస్తాడు, మోష కూడా ఇక అడిగినంతకాలం అడిగాడు, ఇక అయిపోయింది, టైం ఓవర్. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదండి, పశ్చాత్తాపడటానికి, క్షమాపణ అడగ. సరే దేవుని సేవకు దేవునికి ఎదురు తిరిగావు, దేవుడు మళ్ళీ నీకు సమయం ఇస్తున్నాడుగా, క్షమాపణ అడగటానికి సమయం ఇస్తే సమయాన్ని దుర్వినియోగం చేశాడు కోరా. అప్పుడు అంటాడు మోషేతో దేవుడు మాట్లాడి, మీరు ఇటు రండి, మోషే నువ్వు అహరోను పక్కకు రండి, నన్ను నమ్మిన వాడు పక్కకు రండి, ఆ కోరాహు కుటుంబీకులు అక్కడనే ఉండనివ్వండి, మీరు పక్క రండి అంటాడు. వీళ్ళు పక్కకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలిసిన, కోరాహు కుటుంబీకులు వాళ్ళు నిల్చున్నటువంటి స్థలం మొత్తం చీలిపోద్ది, వాళ్ళ గుడారాలు, వాళ్ళకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి పనిముట్లు మొత్తం కూడా నేల మింగేస్తుంది, చీలిపోయి కోరాహు కూడా నేలలో పడిపోతాడు. నేల వారిని మింగివేసను అనుంది, భూమి మింగివేసిందంట. దేవుడు తలుచుకుంటే నేల మీద మనం నిలబడలేవండి. ఈరోజు ప్రశాంతంగా నువ్వు ఇంట్లో నిద్రపోతున్నా, బయట తిరుగుతున్నా, లెక్క చేయకుండా ఉన్నా, దేవుడి భూమిని చీల్చటల్లా, భూమిని చీలిస్తే నువ్వు ఉన్న ప్రదేశంలో దేవుడి ఇట్లాంటి ఇల్లు సహా వెళ్ళిపోతాయి, నీ ఆఫీసులు వెళ్ళిపోతాయి, నీ ఆస్తులు వెళ్ళిపోతాయి. కోరాహు యొక్క అహంకారానికి భూమి చీలింది. భూమి ఏం చేసింది అంటే అతన్ని మింగేసింది. చూడండి, అతన్ని నమ్ముకుని వచ్చినటువంటి వారు మీరు చూస్తే 250 మంది అతన్ని నమ్ముకుని వస్తే వాళ్ళని ఏం చేశాడు ఇక దేవుడు అంటే ఆకాశం నుండి అగ్నిని పంపించి వాళ్ళని కాల్చేశాడు, దహించి వేశాడు. అందుకని యాజకులకి ఎదురుగా తిరుగుబాటు చేసే రీతిగా మీరు ఉండొద్దు. యాజకుడి మీద అబద్ధాలు చెప్పేటటువంటి మీరు చేయొద్దు, చాలా పాపం, దుర్మార్గం. కనుక అలాంటి వ్యక్తిత్వానికి మీరు పాల్పడద్దు. అసలు మీరు చూస్తే చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 49వ వచనంలో తెగులు వచ్చింది. ఆ తెగులు ద్వారా చనిపోయిన వారి సంఖ్య 14,700 మంది చనిపోయారంట. చూడండి ఎంత భయంకరమో చూడండి. అంటే వాళ్ళు తిరుగుబాటు చేసినందువలన ఇలాగ అయిపోయినట్టుగా మనకు కనపడతా ఉంది. భూమి చీల్చబడింది, అందులో కొంతమంది చచ్చిపోయారు. తర్వాత అగ్ని వేయబడింది, అందులో కొంతమంది చచ్చిపోయారు. తెగులు వచ్చింది, తెగుల్లో కొంతమంది చచ్చిపోయారు. చూడండి ఎంత భయంకరమైనటువంటి విషయం. అందుకనండి దేవుని యొక్క మాటను తిరస్కరించొద్దు, తిరుగుబాటు చేయొద్దు. ఈరోజు ఇంకా మీరు తిరుగుబాటు చేస్తున్నా, పాపం చేస్తున్నా, ఇంకా ఆయన మౌనంగా ఉన్నాడు అంటే కృపాకాలం, క్షమిస్తున్నాడు ఆయన. ఇంకా ఆ క్షమించే సమయం పోద్ది, కృపాకాలం టైం దాటి వెళ్ళిపోద్ది, క్షమాపణ దొరకదు ఇక నీకు. కనుక నేను జ్ఞాపకం చేసుకో, ఈరోజు వాక్యంలో చెప్తున్నాడు. అలాంటి ఆ కోరాహు కుమారులు ఈ కీర్తన రచించారు అని వ్రాయబడింది ప్రియులారా. ఎవరి కోరాహు కుమారులు అనే దాని గురించి మనం చూస్తే మీకు చదివినిపిస్తానండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10వ వచనానికి వెళితే, ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మిరింగి వేసినందునను వారు దృష్టాంతములైరి అనంది 11వ వచనంలో. అయితే కోరాహు కుమారులు చావలేదు. ఎందుకు చావలేదు తెలుసునా? అయ్యా మాకొద్దు, మేము ఈ పాపంలో పాల్పొందులు పొందాం, మా తండ్రి గారు చేసిన పాపం మేము చేయం,
దేవునికి మేము తిరుగుబాటు చేయము, దేవుని సేవకుడికి మేము తిరుగుబాటు చేయము, దేవుని సేవకుని ప్రేమిస్తాం మేము, అట్లాగే దేవునికి మేము విధేయులుగా జీవిస్తాం అని వాళ్ళు ఏం చేశారంటే తప్పించుకున్నారంట. దేవుని యొక్క ఆజ్ఞను మేము మీరే మనుషులం కాదు, దేవునికి తిరుగుబాటు చేసి దేవుణ్ణి అనే అంత మాత్రం పోవడం కాదు, మేము దైవ సేవకులను అనే అంత మాత్రం పోవడం కాదే, మా నాయన పొరపాటు చేశాడు, మా నాన్న నమ్ముకుని సర్వ సమాజం కూడా తప్పు చేస్తుంది, అయితే మేము ఆ తప్పు చేయమని తప్పించుకున్నారంటే వాళ్ళు మిగిలారండి. ఆ మిగిలినటువంటి వారి నుంచి వచ్చిన సంతానమే దావీదు కాలంలో ఎక్కువ కీర్తనలు రాశారు. అందుకని ఆ కీర్తనలకి మీరు చాలా కీర్తనలు ఉంటాయి వాళ్ళకి, కోరాహు కీర్తనలు, కోరాహు కుమారులు రచించిన కీర్తనలు అని చెప్పబడింది. వాళ్ళు అంటున్నారండి, దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూచినట్లు, అయ్యా నీకోసం ఎదురు చూస్తున్నాం, టైం వేస్ట్ అవుతుందయ్యా, ఆరాధన చేసుకోలేకపోతున్నాం, ఎప్పుడు తీసుకొస్తావయ్యా ఈ రాజుని, మమ్మల్ని అరణ్యం నుండి ఎప్పుడు రాజ్యానికి తీసుకొస్తామని వాళ్ళు ఆ రీతిగా దేవునికి విన్నవించుకున్నారంటే, దేవుని వేడుకున్నారంటే. ప్రియుల టైం వేస్ట్ చేయమయ్యా, వేస్ట్ చేయం ప్రభా, మేము రావాలి సన్నిధిలో నిన్ను ఆరాధించాలి అని ఆనందాన్ని మాకు రుచి చూపించమని అడిగారంట. ప్రియుల ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. ఇక రెండవదిగా మనం చూస్తే ప్రార్థనతో సిద్ధపడే సమయం. పత్రిక పాఠ్యభాగం ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 23 వచనాలు. అక్కడ ఉంది ప్రార్థనకి సిద్ధపడాలి. మనం ప్రార్థనతో సిద్ధపడే సమయం అది, సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ప్రార్థించే సమయంలో ప్రార్థన చేయండి, దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడో ప్రార్థన చేసుకోవడానికి. టైం టు ప్రిపేర్ విత్ ప్రేయర్. సమయాన్ని మీరు పోగొట్టొద్దు, అసలు సిద్ధపడండి, సిద్ధపడి ప్రార్థన చేయటం కూడా నేర్చుకోండి. ప్రియులారా, ప్రార్థన చేసేవారికి వాళ్ళకి ఏమేమి వస్తాయి అనేది కూడా ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ముఖ్యమైన వచనంగా మనకు కనపడింది. నేను చదివి వినిపిస్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను. నేను అంటే అపోస్తలుడైన పౌలు ప్రార్థన విజ్ఞాపనలతో దేవుని అడుగుతున్నాడంట. ఎవరిని గురించి అంటే మనుషులందరి గురించి. కనుక ఈరోజు మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠ్య భాగంలో మనకు 5 విషయాలు కనపడతాయి. 5 విషయాలు. ఒకటి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవది, దైవ ప్రేమను అందరికీ పంచాలి. నాలుగవది, జ్ఞానంతో మనం ప్రకాశించాలి. నాలుగవది అది. ఐదవది, మనోనేత్రాలను వెలిగించుకోవాలి. ఏమండి, పౌలు ఏం చెప్తున్నాడంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సమయం దాటిపోయిన తర్వాత నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేవు. దేవుని ఇప్పుడే జ్ఞాపకం చేసుకో. దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన పనులు, నీ పక్షాన, నీ కుటుంబం పక్షాన, ఈ సమాజం పక్షాన దేవుడు ఏ ఏ మంచి కార్యాలు చేశాడో అవి ఇప్పుడే జ్ఞాపకం చేసుకున్న తర్వాత మీరు జ్ఞాపకం చేసుకోవడానికి ఉండదు. పౌలు చెప్తున్నాడు, ప్రేమించండి, మీరు ప్రేమించు నిమిత్తమై ప్రార్థించండి అని చెప్తున్నాడు. ఆ తర్వాత మీరు ప్రేమించడానికి కూడా అవకాశాలు ఉండవు. ఇప్పుడే ప్రేమించండి. తల్లిదండ్రులను ప్రేమించండి, మీ సహోదరులను ప్రేమించండి, మీ సహోదరులను ప్రేమించండి, మీ శత్రువును ప్రేమించండి. యేసుక్రీస్తు ప్రభు అదే చెప్పాడు కదా, మేము కూడా అదే ఫాలో అవుతున్నామని పౌలు చెప్తున్నాడు. ప్రేమ సహనం కలిగి ఉంటుంది అంటున్నాడు, ఓర్పు కలిగి ఉంటుంది. ప్రేమించడం నేర్చుకోమని పౌలు గారు అలాగూ చెప్పాడు. ప్రియులారా, ఇంకా పౌలు గారు ఇంకా ఏం చెప్తున్నాడు అని అంటే, జ్ఞానం ప్రకాశించేటట్టుగా చేయండి. మీ వెలుగు ప్రకాశించాలి. మీరు నశించిపోయే జ్ఞానాన్ని ధరించుకొని సమాజాన్ని నశింపజేయొద్దు అంటున్నాడు. మీరు జీవం కలిగిన జ్ఞానాన్ని పొందుకోండి. మీ జ్ఞానము ప్రకాశించాలి. దీపం ఎలా వెలిగించబడి అది వెలుగునిస్తుందో, వెలుతురిస్తుందో అట్లాగూ మీ జ్ఞానం ఉండాలి. మీ జ్ఞానం అలాగూ ప్రకాశించాలి. టైం వేస్ట్ చేసుకోమాకండి అని చెప్పాడు. ఇక ఐదవది ఏమంటే, మన మనోనేత్రాలు తెరవబడాలి అని చెప్పాడు. అవి కూడా వెలిగించబడాలి. మనం ఎలా ఉండాలి? ఒక లైట్ లాగా ఉండాలని చెప్తున్నాడు. పరిశుద్ధమైనటువంటి వెలుగులాగా ఉండాలి. మనం విశ్వాసి, నమ్మకస్తుడు, దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి వాడు, దేవుని యొక్క అడుగు వేసి నడుస్తున్నటువంటి వాడు, అలాగే ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తి. ఎవరు ప్రార్థన లేకుండా ఉన్నారో, ఎవరు అవిశ్వాసులుగా ఉన్నారో, ఎవరు అపనమ్మకస్తులుగా ఉన్నారో, ఎవరు నశించిపోతున్నారో, ఆ నశించిపోయేటటువంటి వారిని, వారున్నటువంటి చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకురావడానికి నువ్వు లైట్ అవ్వాలని చెప్తున్నాడు. నువ్వు ఒక దీపం అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు మనల్ని దీపాలుగా ఉంచాడని చెప్తున్నాడు.
పరిశుద్ధమైన కాంతులతో మనం ఉన్నాం అని చెప్తున్నాడు. కనుక మనం పరిశుద్ధమైన కాంతితో వెలిగించబడినటువంటి మనం కూడా అనేకులను అలా వెలిగిద్దాం. నశింపజేసే జనంగా మనం ఉండొద్దు. ఇతరుల మీద మనం అనవసరమైనటువంటి మాటలను మాట్లాడి బాధించే మనుషులంగా మనం ఉండొద్దు, కానీ వారిని ప్రేమించి దేవుని దగ్గరికి తీసుకొచ్చేటటువంటి వ్యక్తిత్వం కలిగి ఉందాం, వారిని రక్షిద్దాం అంటున్నాడు. ద్వేషంతో వద్దండి, సువార్త ద్వేషంతో ప్రకటించకూడదు, ప్రేమతో. రక్షణ కావాలండి, అందరూ ఆత్మలు రక్షించబడాలి. అపోస్తులైనటువంటి పౌలు అదే చెప్పాడు. ఇక మూడవదిగా మనం చూస్తే మోక్షాన్ని వెతికే సమయం, టైం టు సీక్ సాల్వేషన్. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 33 నుండి 39 వచనాలు మనం చూస్తే అక్కడ అదే ఉంది, మోక్షాన్ని వెతికే సమయం. రండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనానికి మనం వెళితే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమైన యేసు నిలిచి, ఎవడైనను దప్పిగ్గుని ఎడల నా ఎద్దుకు వచ్చి దప్పికి తీర్చుకునవలెను అని చెప్పేశారు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలని మనం చూస్తే ఆ 2 భాగాలు మనకు కనపడతాయి ఇందులో. ఆ యోహాను సువార్త 7వ అధ్యాయం 33 నుండి 36 వచనాలు అదొక భాగంగా మనం చూడొచ్చు. అక్కడ ఏముందంటే, ది లీడర్స్ ట్రై టు అరెస్ట్ జీసస్. దేవుణ్ణి వాళ్ళు పట్టుకోవాలని, అరెస్ట్ చేయాలని చూస్తున్నారంట. రెండవది మనం చూస్తే యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 39 వచనాలు మనం చూస్తే, స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్ గివింగ్ వాటర్ అని ఉంది. ఈ 2 విషయాలు మనకు కనపడతాయి. ఇకపోతే మనం 3 విషయాలు ఇందులో మనం చూస్తాం పిల్లలు. ఒకటి ఏంటి అని అంటే, అవకాశాలు జార విడుచుకోవద్దు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, రక్షించడానికి అవకాశం ఇస్తున్నాడు, జార విడుచుకోవద్దు. తర్వాత రెండవది, అంతరంగంలో జీవనదులు పుట్టించుకోవాలి. దేవుడు పుట్టిస్తానంటున్నాడు, నీలో నుండి జీవనదులు ప్రవహిస్తాయి అని చెప్తున్నాడు. ఇక మూడవది, సమయమును సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాడు. దాటిపోయిన తర్వాత సమయం నువ్వు ఎంత వెతికినా నేను దొరకనన్నాడు. నేను వెళుతున్న స్థలానికి మీరు రాలేరు అని చెప్పాడు ఆ పండుగలో. ఆ పండుగలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట అదే, నేను వెళుతున్నటువంటి స్థలానికి మీరు రాలేరు, మీరు నన్ను వెతుకుతారు కానీ నేను మీకు దొరకన. టైం అయిపోయింది, టైం లేదు. ఇక టైం ఉండగానే ఆయన ఇచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఎంత చక్కని మాట మనకు తెలియజేశాడు. ఒక్కసారి మీరు యోహాను సువార్తలో చెప్పుకున్నటువంటి ఆ వచనాల్లో ఉన్నటువంటి చరిత్రను ఒకసారి మనం చూస్తే, మన కాలమానం ప్రకారంగా అక్టోబర్ 29 క్రీస్తు శకం, యేసుక్రీస్తు ప్రభు యోదయాలో చివరి పరిచర్య చేయటానికి ఆయన వస్తాడు. అది పర్ణశాలలో పండుగ. పర్ణశాలల పండుగకు యేసుక్రీస్తు ప్రభు హాజరవుతాడు. సమరయ నుండి పెరియ మార్గం గుండా యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకు చేరతాడు. యెరూషలేములో పర్ణశాల పండుగలో ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు యేసయ్య. ఏంటి అనౌన్స్మెంట్ అంటే, జీవజల నదులను గురించినటువంటి ప్రకటన. మెస్సియా బహిరంగ ప్రకటన అంటాం దీన్ని. అప్పుడు బంట్రోతులు యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోవాలని, అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తే నికోదేము అడ్డుకున్నట్టుగా కూడా మనకు చరిత్ర చెప్తుంది. అవును, సరే, అసలు విషయానికి మనం వెళితే, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయ ఆవరణలో ఉన్నారు. వేల కొలది జనులు అక్కడ ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే అందరూ పర్ణశాలలో పండుగకు వచ్చారు. 7 దినాలు అయిపోయింది. చివరి రోజు 8వ రోజు. అది 8వ రోజు ఈ జాతీయ పండుగ. అందరూ కూడా వచ్చి అక్కడ దేవుని యొక్క మాట కోసం, దేవుని యొక్క క్రియల కోసం ఎదురు చూస్తూ ఉంటారంట. అక్కడ కోనేరు ఉంది, మనందరికీ తెలుసుగా, శిలోయము అనేటటువంటి కోనేరు. దీన్ని ఏమంటారంటే, అద్భుతమైనటువంటి జలం కలిగినటువంటి కోనేరు. దేవుని యొక్క దూతలు వచ్చి, అప్పుడప్పుడు దేవుని దూతలు వచ్చి ఆ వాటర్ని కదిలిస్తారంట. దూతలు కనపడరు కానీ ఆ వాటర్ అట్లా కదులుతూ ఉన్నప్పుడు ఎవరు మొట్టమొదటి దిగుతారో వాడు స్వస్థత కలుగుద్దంట. అందుకనే దాన్ని ఏమన్నారంటే, అద్భుతమైన జలములు అన్నారు. ఒక అతను అక్కడే పడి ఉంటాడు కదా, యేసుక్రీస్తు ప్రభు అతని దగ్గరికి వెళితే అతను చెప్తాడు. ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, అతను స్వస్థపరుస్తాడు యేసుక్రీస్తు ప్రభు. ఏది ఏమైనా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 8th డే, పర్ణశాలలో పండుగ చివరి రోజు, 8వ రోజు, ఆ జలాలని కదిలించేటటువంటి అలవాటు ఉందని చెప్తున్న దేవదూతలు వచ్చి, అయితే
దేవాలయంలో ఉన్నటువంటి బలిపీఠం మీద ఉన్నటువంటి బంగారపు పాత్ర, ఆ పాత్ర నీళ్ళు అంటే వాటర్ ద్రాక్షారసం కొరకు వినియోగించేటటువంటి ఆ పాత్రలో అంటే పరిశుద్ధ జలం పడుద్దంట. పరిశుద్ధ జలం అది ఆ పాత్రలో పడినప్పుడు శబ్దం వస్తుందంట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా అక్కడ దానికోసం, ఆ శబ్దం వినడం కోసం వేచి ఉండేవాళ్ళంట. ఆ ఆకాశం నుండి ఆ జలం ఆ పడేటటువంటి ఆ శబ్దాన్ని వినడానికి ధన్యులంగా ఎంచబడ్డాము అని అనుకునేవాళ్ళంటే ఇదొక సాంప్రదాయం. వాస్తవంగా అట్లా జరిగేది. ఆ పాత్రలో అలాగూ అది పడుతున్నట్టుగా ఆ చెవులకు ఆ వినిపించేటటువంటి ఆ శబ్దాన్ని బట్టి వాళ్ళు సంతోషించేవాళ్ళంట. కానీ ఈరోజు ఏం జరిగింది అంటే అంతరాయం కలిగిందంట. కరెక్ట్గా ఆ శబ్దం వినబడే సమయానికి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడాడు. ఎవరైనా దప్పిగొని ఉంటే వాళ్ళు నా దగ్గరకు రండి అని చెప్తాడు. జీవజల నదులు వారిలో నుండి పుడతాయని చెప్తాడు. అంటే ఆ శబ్దానికి బదులు యేసుక్రీస్తు ప్రభు స్వయంగా వచ్చి ఆ రోజు ఆయనే ధ్వనిస్తాడు, ఆయన మాట్లాడతాడు. ఆ వాటర్ యొక్క శబ్దం ఈయనేనని తెలుసుకోలేకపోయింది ఆనాటి సమాజం. కనుక ఆ సమాజం ఏమంటుంది అని అంటే ఏంటి ఈయన చెప్తున్నటువంటి మాటలు ఏంటి, ఎవరికి చెప్తున్నాడు, గ్రీకు దేశస్తులకు చెప్తున్నాడు, ఎవరికి చెప్తున్నాడు ఈయన అని వాళ్ళు వ్యతిరేకంగా ఆలోచించడం ప్రారంభించారు. పిల్లలు టైం వేస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. అయితే యేసుక్రీస్తు ప్రభు భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, ఆ దేవుడు భూమి మీదకి వచ్చి గంభీర స్వరంతో మాట్లాడుతూ నేనే జీవజల నదులను ఇచ్చే దేవుడిని, విశ్వాసం యొక్క కడుపులో జీవజల నదులు పుట్టించే దేవుడిని అని చెప్తున్నాడు. ఇంతకీ అసలు జీవజలం అంటే ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మానవుడికి అవసరమైంది ఏంటంటే ఈ శరీరానికి అవసరమైన రెండు, ప్రాముఖ్యంగా రెండు ఏంటి అని అంటే ఆహారం, నీరు. మనిషి బ్రతికే దానికోసమే కదండి. డబ్బును మనం తినేలేంగా, బంగారాన్ని మనం తినేలేంగా, వస్తువులు మనం తినేలేంగా. మనం తినగలిగినవి ఏంటి? ఆహారం. అసలు మనం సంపాదించడం, ప్రాకులాడటం ఇదంతా ఆహారం కోసమే కదండి. ఆహారమే లేకపోతే అంటే ఈ శరీరానికి ముఖ్యమైనవి రెండు, ఆహారము, నీరు. నీరు లేకపోతే చచ్చిపోతాం. నీళ్ళు లేక అంగిలి ఎండిపోయి, నాలుగు ఎండిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆకలికి తట్టుకోలేక ఆకలి బాధతో చచ్చిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ శరీరానికి ఆహారము, నీరు చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత మరలా రెండు ఉంటాయి. అవి రెండు ఏంటి అని అంటే వస్త్రము, నివాసం. ఈ దేహానికి వస్త్రము అవసరం, నివాసం కూడా అవసరం. పరలోకంలో అంటే ఈ దేహాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మన ఆత్మకు కూడా క్రొత్త శరీరాన్ని దేవుడు ఇస్తాడంట. అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి శరీరం రక్తము, మాంసము, ఎముకలతో కూడుకున్నటువంటి శరీరం. ఈ శరీరాన్ని దాటి ఆత్మ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆత్మ ఒక క్రొత్త శరీరం ధరించుకుంటుందంట. ఆ శరీరానికి రక్తం లేదు, మాంసం లేదు, ఎముక లేదు. ఆత్మీయ శరీరాన్ని బ్రతికించుకోమని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ప్రియులారా, ఇప్పుడు మానవులంగా మనం జీవించడానికి ఈ శరీరం ఎంత ముఖ్యమైందో, ఈ శరీరాన్ని దాటిన తర్వాత ఆత్మ వేరైపోయిన తర్వాత మరలా ఆత్మకు ఒక శరీరం, మహిమా సంబంధమైనటువంటి శరీరం దేవుడు ఇస్తాడంట. ఆ శరీరం ఎట్లుండదు. అయితే ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి, ఆత్మ సంబంధమైనటువంటి శరీరానికి కూడా ఆహారము, దప్పికి అవసరమే, అది తీర్చుకోవాలి. అయితే ఈ శరీరం ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు తింటాం, గంటకు ఆకలి అవుద్ది, ఇప్పుడు నీళ్లు తాగుతాం, మరలా అది కోరుకుంటూ ఉంటుంది, నాకు వాటర్ తక్కువైంది, బాడీలో వాటర్ శాతం తగ్గిపోయింది, వాటర్ తీసుకోమని. ఆహారం శక్తిహీనత వస్తుంది, నువ్వు శక్తి కలగాలని మళ్ళీ ఆహారం తీసుకో అని చెప్తుంది. మనం అలా చేసేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మన ఈ శరీరంను వదిలిపెట్టి ఆత్మ మరొక శరీరాన్ని ధరించుకున్న తర్వాత అది కూడా తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుంది అంటే దప్పిక అవుతుంది, ఆకలి అవుతుంది అని చెప్తుంది. మరి అది కూడా ఎట్లా ఉంటుంది ఫుడ్ అనేది? మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు ఎన్ని రకాల ఫుడ్లు ఇచ్చాడండి ఇక్కడ మన శరీరానికి. నిజంగా సౌలు రాజు, అలాగే దావీదు రాజు, సొలొమోను రాజు, వీళ్ళ చరిత్రను మనం చూసుకుంటే టేబుల్ మీద ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఉంటాయో, వందల కొలది ఆహార పదార్థాలు టేబుల్ మీద పెట్టాలంటే ఆయనకి ఇష్టం వచ్చింది ఏదో తింటాడు. తన దేశంలో పండేటటువంటి పంట కాకుండా విదేశాల్లో, తన దేశం కాని దేశంలో పండేటటువంటి పంటను కూడా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాలి. రాజరిక జీవితం అది. అలాంటి రాజులు వాళ్ళకి ఇష్టమైంది ఏదో తింటారండి.
మరి భూమి మీద మనం అంతే ఆకలేస్తుంది తింటాం. రాజుకైనా ఆకలేస్తుంది, సామాన్యుడికైనా ఆకలేస్తుంది, బిచ్చగాడికైనా ఆకలేస్తుంది, తినాలి. బిచ్చగాడికి కూడా దప్పిక అవుతుంది, తాగాలి. ధనికుడు రాజుకు కూడా దప్పికేస్తుంది, తినాలి, తాగాలి. రేపు ఈ శరీరమును వదిలి మనం వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ మహిమా శరీరం ధరించుకున్న తర్వాత అది కూడా ఇలాగుంటుంది ప్రియులారా. అయితే ఆహారంలో తేడాలు ఉండవు. ఇక్కడుంటాయి ఆహారంలో తేడా. మనకిష్టమైన ఆహార పదార్థాలు కావాలి, రుచి మనకు తెలుసు కాబట్టి తీసుకుంటాం. కానీ మహిమా శరీరానికి వెళ్ళిన తర్వాత జీవ సంబంధం అవుద్ది. ఈ ఆహారం ఏమో జీవ సంబంధమైనది కాదు, అది జీవ సంబంధమైంది. ఒక్కసారి జీవవృక్ష ఫలం ఇస్తే ఆ ఫలం ఎట్లాంటిది అంటే ఇక్కడున్న ఫలాలు లాంటివి కాదు అవి. అది జీవం, అది పురుగు పట్టదు. ఇక్కడ ఉన్నటువంటి ఫలాలు, ఇక్కడ ఉన్నటువంటి తిండికి 2 రోజులు ఆపితే పురుగు పట్టుద్ది, కంపు కొట్టుద్ది, భరాయించలేని కంపు. పురుగులన్నీ లుక్కులుక్కుమంటూ ఉంటాయి. మనం తినే ఆహారం ఎట్లయిపోద్దండి 2 days 3 days. కానీ జీవ సంబంధమైనటువంటి ఆహారం ఏంటంటే అది నశింపజేసేది కాదు, జీవింపజేసేది. ఇక మరలా ఆకలి వేయదనమాట ఆత్మకి. ఈ రోజు మనం ఫుడ్ తింటాం, రోజు ఏమున్నది. ఇక ఒక ఫ్రూట్ ఎంతే, జీవవృక్ష ఫలం. ఆ ఫ్రూట్ తీసుకున్న తర్వాత ఇక ఆకలి లేదు, ఇకంతే. జీవమే జీవం. రెండవదిగా మనం చూస్తే ప్రభు యొక్క సింహాసనం నుండి బయలుదేరినటువంటి జీవ నది, జీవజల నది అంటాం. మన నదులు లాంటివి కాదు. ఈ శరీరానికి సంబంధించినటువంటి నీళ్లు, శరీరానికి సంబంధించిన నదులు. కానీ ఆత్మకు సంబంధించినటువంటి నదులు వేరు, అది జీవ సంబంధమైంది. ఇట్లా ఉండవు. అది ఇట్లాంటి ఫలం కాదు, ఇట్లాంటి జలం కాదు. అది జీవ సంబంధమైంది. అది ఒక డ్రాప్ అలా ఆత్మకు పట్టడంతోనే ఏం జరుగుతాయంటే జీవిస్తారు. ఇకంతే. వాళ్ళకి ఆకలి లేదు, ఇక దప్పిక లేదు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటయ్యా? వాళ్ళకి ఆకలి వేస్తుంది, దప్పిక వేస్తుంది అంట. ఆత్మలకు కూడా ఆకలి వేయను, దప్పిక వేయను, అల్లాడిపోతారంట. అగ్నిలో పడితే వాళ్ళు తట్టుకోలేక ఎంత అల్లాడతారో. ఉపమానం కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అబ్రహామును ఆనుకున్నటువంటి లాజరు తను అక్కడ ఉంటే, ఇక్కడ ధనికుడు అగ్నిలో పడి, నరకంలో పడి వాడు అడుగుతాడు, అయ్యా తండ్రివైన అబ్రహామా, నిన్ను ఆనుకున్నటువంటి లాజరు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి వాడే, అయ్యా బిచ్చగాడు, మరి అతను నాది టేబుల్ మీద నుంచి కింద పడ్డటువంటివి ఎన్నో తిన్నాడయ్యా, అతను పంపించి కాస్త రిక్వెస్ట్ చేసయ్యా, అతను పంపించి కొద్దిగా చిటికిన వేలతో ఆ జీవజలం ఒక్క చుక్కే మనను అడుగుతాడు. ఇప్పుడు తెలియదండి మన పరిస్థితి. టైం వేస్ట్ చేస్తున్నాం. రేపు తెలుస్తుంది. ఆ టైం ధనికుడికి తెలియలా. ఇప్పుడు తెలిసింది అతనికి. ఎవరు పోస్తారు అతనికి జీవజలం? ఇంత యాతన ఉందని నేను అనుకోలేదండి. ఆత్మలకు కూడా ఇంత గతి ఉంటుందని, ఇంత భయంకరమైన స్థితి ఉంటుందని నేను అనుకోలేదు. శరీరాన్ని సుఖపెట్టుకున్న నేను ఆత్మను సుఖపెట్టుకోలేకపోయానని ఇప్పుడు బాధపడుతూ అడుగుతాడంట. అట్లాగే ప్రియులరా, ఈరోజు వాక్యం నీకేమో చెప్తుందంటే జీవజలం. టాపిక్కే వేరే. అసలు జీవజలం భూమి మీద దొరకదు. ఇది జీవవృక్ష ఫలం భూమి మీద దొరకదు. ఇది ఈ శరీరానికి ఆ జీవవృక్ష ఫలం అందుకునేటటువంటి ఛాన్స్ లేదు అసలు. అది మహిమతో కూడుకున్నటువంటి ఫలం. అది ఇటు పట్టుకోవడానికి మన శరీరానికి అది అందదు. మన కన్నులకు అది కనపడదు కూడా. జీవజలం మన శరీరానికి అందదది. మనం తీసుకొని తాగాలంటే తాగేది కాదు. అది అందదు. అది జీవ సంబంధమైంది. అది పట్టుకోలేము మన చేత్తో, దాన్ని పట్టుకోలేము మనం ఆ ఫలాన్ని చేత్తో. అలాంటివి దేవుడు ఇస్తాను నీకు అంటున్నాడు. అంటే నువ్వు ఆత్మ అయిపోయిన తర్వాత, నీ ఆత్మ శరీరం ధరించుకున్న తర్వాత, నేను నీ ఆత్మకు ఫుడ్ ఇస్తాను. ఒక్కసారి తింటే కాకలుకొనవు. నీ ఆత్మకు జలం ఇస్తాను. ఒకసారి తాగితే ఇక దప్పికొనవు. ఇంకా దేవుడు ఏం చెప్పాడంటే నీ ఆత్మకు వస్త్రం ఇస్తానంటున్నాడు. వస్త్రం ఏంటి? ఆత్మకు కూడా వస్త్రం ఉంది, వెలుగు. దేవుని వెలుగే మన మీద పడి వస్త్రంలాగా అయిపోద్దంట. మనం వెలిగించబడతాం. ఇక 4వది నివాసం అంటున్నాడు. నివాసం అనాథలుగా మిమ్మల్ని విడవను అంటున్నాడు. నా కోసం శ్రమపడినవాడు, నా కోసం బాధపడినవాడు, నా కోసం కష్టాలను ఇచ్చిన వాడిని అనాథలుగా నేను విడవను. ఏం చేస్తారు ప్రభు అని అంటే వారికి నివాసమై ఉంటాడు. దేవుడే తన గుడారమును గప్పును అని ఉంది. ఆయన గుడారంగా నివాసంగా ఉండిపోతాడంట. కనుక ఇంకేం కావాలండి? ఆత్మకు అన్నీ వచ్చేసినాయి. ఆత్మకి ఫుడ్ వచ్చింది, ఆత్మకి దప్పికి తీరింది, ఆత్మకి వస్త్రం వచ్చేసింది, ఆత్మకి నివాసం వచ్చేసింది. ఇంకేం కావాలండి? విజయం అంటే అదే. టైం వేస్ట్ చేసుకునేవాడు ఈ పొందుకోలేడండి. టైం వేస్ట్ చేసుకునేటటువంటి వాడు అక్కడ దాకా రాలేడు. టైం ఎవరైతే పాటిస్తారో, సమయాన్ని పాటించి బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపడి దేవుని యందు ఎవరైతే నిష్ట కలిగి జీవిస్తారో, దేవుడు చెప్పినటువంటి పనులను జరిగిస్తూ సాక్షులుగా నిలవబడతారో వాళ్ళు అనుభవిస్తారండి. మరి నువ్వు కూడా టైం వేస్ట్ చేయకుండా నువ్వు కూడా అవి పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు నశించిపోయే మార్గం నుండి తప్పించి జీవించే మార్గానికి దేవుడు తీసుకొస్తున్నాడు. ఈరోజు ఆయన తెలుసుకోండి, ఈరోజు ఆయన గ్రహించుకోండి. జీవం పొందే మార్గంలోనికి రండి. టైం అయిపోతుంది ప్రియులారా, టైం అయిపోతుంది, కాలం గడిచిపోతుంది. గడిచిపోకముందే మనసారా ప్రభువును స్తుతించండి. గడిచిపోకముందే
నాకంటూ ఆత్మ ఉంది, ఆ ఆత్మకు నేనేం ఇవ్వగలుగుతున్నానని ఒక్కసారి ఆలోచించేయండి ప్రియులారా. ఆలోచించి దేవునిలోనికి రండి, రక్షించబడండి. మీరు అందరూ రక్షణ పొందాలి. నశించిపోయే నరకంలో ఉండటానికి వీల్లేదు, కానీ అగ్నిలో ఉండటానికి వీల్లేదు, కానీ పరలోకంలో దేవుని యొక్క వెలుగులో అక్కడ మరి మీరు ఆ విశ్రాంతిలో, ఆ ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణం, పాపానికి చోటు లేనటువంటి స్థలంలో, బాధకు చోటు లేనటువంటి స్థలంలో, రోగానికి చోటు లేనటువంటి స్థలంలో గొప్పగా మీరు ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. కనుక మీరందరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఆత్మలను గెలిపించుకోండి. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండునుగాక. ఆమేన్.